జై శ్రీమన్నారాయణ. జూన్ 6వ తారీఖు గురువారం అమావాస్య. ఈ అమావాస్య సందర్భంగా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. వేదములు ప్రమాణములుగా కలిగిన మన వైదిక మతమునందు దైవ పూజ, యజ్ఞాలు, వాటి వలె పితృకార్యాలు కూడా శ్రాద్ధ తర్పణాదులకు ప్రాముఖ్యత ఉన్నది. పితృదేవతలనగా మన తల్లిదండ్రులు, తాతలు మున్నగు వారు. వీరిలో కొందరినైనా సజీవులుగానే చాలామంది చూస్తారు. మరణానంతరం వారికి క్రమంగాను వసు రుద్ర ఆదిత్యుల రూపాలు వస్తాయి. ఆ స్థితిలో వారు తమ వంశీయులకు సహాయం చేస్తుంటారు. మన బంధువులు ప్రముఖ ప్రభుత్వోద్యోగములందు, సంఘములందు, ఉన్నత స్థానములందు, విదేశ స్థిర నివాసం ఉన్నవారు, గొప్ప పదవులను నిర్వహిస్తున్నారు. మనకు వారు ఏ విధంగా సహాయం చేస్తుంటారో అదేవిధంగా మన పితృదేవతలు కూడా మన శ్రేయస్సునకై సహాయపడగలుగుతారు. పితృ సౌమనస్యం వల్ల అష్టైశ్వర్యములు అంటే ధన, ధాన్య, వస్తు వాహనాదులు, వంశాభివృద్ధి, సత్సంతానము, దృఢ గాత్రత, ఉత్తరోత్తరాభివృద్ధి మున్నగునవి నిశ్చయంగా లభిస్తాయని శాస్త్రవచనం. పితృశాపం ఉన్నట్లయితే వంశనాశనము, దారిద్ర్యము, వివాహం కాకపోవటం, మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి అరిష్టాలు వస్తాయి. పితృదేవతల తృప్తిని సంపాదించుట చాలా సులభం. శ్రద్ధాభక్తులతో శ్రాద్ధ దినమునందు, అలాగే అమావాస్య మున్నగు 96 దినముల సంవత్సరంలో 96 దినాలు ఇలాంటివి వస్తాయి. ఆయా రోజుల్లో అమావాస్య శ్రాద్ధ దినాలలో రాగి పాత్రలో తిలోదకములు అంటే నువ్వులు నీళ్లు వదిలినచో వాటిచే ఆ పితృదేవతలు అమిత తృప్తిని పొంది సంతోషిస్తారట. శ్రాద్ధాది దినములందు, మహాలయ పక్షములందు పితృదేవతలను ఉద్దేశించి చేసే దానములు అక్షయమగు ఫలాలు ఇస్తాయి. కావున ఇహ పరసుఖములను ఆశించేవారు ప్రతి వ్యక్తియు తన శక్తికి తగినట్లు శ్రాద్ధ తర్పణాది పైతృక కార్యములు అవశ్యం తప్పకుండా చేయవలెను. మరియు ఈ శ్రాద్ధ తర్పణాదులు నిత్య కర్మలుగా ఉంటాయి. ఇవి చెయ్యనిచో మానవునికి పాపం సంభవిస్తాయట. జాయమానో వై బ్రాహ్మణ త్రిభిః రుణైః రుణవా జాయతే యజ్ఞేన దేవభ్యః ప్రజాయా పితృభ్యః స్వాధ్యాయేన ఋషిభ్యః అని శాస్త్రవచనం చెప్పినట్టుగా అని వేదం చెప్తోంది. ఈ ప్రపంచమున పుట్టు ప్రతి వ్యక్తి 3 రుణాలతో, అప్పులతో జన్మిస్తారట. అవి దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు తీర్చవలసింది రుణం తప్పకుండా తీర్చాలి, లేకపోతే కష్టాలు. వాటిని క్రమంగా యజ్ఞ ఆద్యాచరణం వల్ల, పుత్రోత్పత్తి, శ్రాద్ధ తర్పణాదుల వల్ల, నిరంతర అధ్యయనం వల్ల తీర్చవలెను. దీన్నే మనుస్మృతిలో చెప్పాడు. అనధీత్య ద్విజో వేదాన్ అనుత్పాద్య తథాసుతాన్ అనిష్ట్వా చైవ యజ్ఞైచ్చ మోక్షమిచ్చన్ వ్రజత్యదా. ఈ రుణాలు తీర్చకున్నచో మోక్ష మార్గము దుర్లభము అని శాసిస్తున్నారు ఋషులు. కావున ఇహపర సుఖములను పొందుటకు, చిత్తశుద్ధి, మోక్ష సుఖాన్ని పొందుటకు నిత్యకర్మలకు శ్రాద్ధ తర్పణాదులను ఆచరించి పితృదేవతల అనుగ్రహం పొంది సులభోపాయం చేత అనంత ఫలాన్ని పొందగలరు. అందుకు పితృకార్యములు దేవతా కార్యముల కన్నా మిక్కిలి ప్రాముఖ్యత పొందినాయి. అందువలనే స్నాన సంధ్యాది నిత్య కర్మల తర్వాత తర్పణాదులు చేసి ఆ తరువాత దేవ పూజాదులు చేయటం పరంపరా ప్రాప్తమైన శిష్టాచారం. కావున అందరూ ఈ విధంగా పైతృక కార్యములను నెరవేర్చినచో సకల శ్రేయస్సును పొందగలరు. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు, పూజారి, జ్యోతిష్కులు
న్యాయ సలహాదారులు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, మైత్రీనగర్, మదీనాగూడ, హైదరాబాద్.